శ్రీల ప్రభుపాదులు వారు ఒక విషయం చెప్తారు. ఎవరైనా ఒక వ్యక్తి వీధిలో నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఎవరయ్యా బాబు అంటే, నువ్వు ఏమో నాకేం తెలుసు అన్నాడు. ఏమంటారండి? ఏమంటారు? కథగా చెప్పారు కదా, ఇచ్చోడు అంటారు. సో మనం కూడా జీవితాలు గడుపుతూ ఉన్నాము అంటే ఎవరు అనేది, నేను ఎవరు అంటే ఎవరికి అవగాహన లేదు. మనం కూడా ఒక రకంగా పిచ్చోళ్ళం. మనందరం కూడా ఈ శరీరంతో మనల్ని పోల్చుకుంటూ ఉన్నాం. కానీ మనం ఈ శరీరం కాదు. కారణం ఏంటి చెప్పండి? శరీరం నువ్వైతే మృత్యు అనేది జరిగిన తర్వాత శరీరం అక్కడే ఉంటుంది. పోయాడు 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 అని ఏడుస్తూ ఉంటుంది. శరీరమే నేను అయితే శరీరం అక్కడే ఉంది కదా, పోయాడు అని ఏడవడం ఏంటి? ఎవరు పోయాడు? ఆ నేను అన్నటువంటి వ్యక్తిని అర్థం చేసుకునేదే ఆధ్యాత్మిక చింతన. ఆ నేను అన్నది ఎవరు? నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఆ ఇంటిలో నేను ఉంటున్నాను. మనం ఎప్పుడు కూడా నేనే శరీరం నేనే శరీరం అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? నా శరీరం అనేవాళ్ళే ఉంటారు. నా శరీరం అంటే నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, నా ఇల్లు. నా శరీరం అంటే శరీరం నేను కాదు, ఆ శరీరంలో నివసించేటువంటి ఆత్మస్వరూపిని నేను. ఆ నేను అనేది ఆత్మస్వరూపం. ఆత్మ ఉందా లేదా అనేది ఎట్లా నిర్ణయిస్తాం? ఆత్మకు 3 లక్షణాలు ఉంటాయి: ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. అనుభూతి చెందడం, కోరుకోవడం, ఆలోచించడం. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడే ఆత్మ. సో ఈరోజు నేను ఆత్మస్వరూపుణ్ణి. ఈ శరీరం అన్నటువంటిది ఒక అశాశ్వతమైనటువంటి ఒక వాహనము. శాశ్వతమైన వాహనం కాదు, శాశ్వతమైన వాహనం కాదు. అందుకనే స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఈ శరీరం అనేటువంటిది ఒక అద్దె ఇల్లు. మీరు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఫాల్ సీలింగ్ చేసుకోవడం, మార్బుల్ ఫ్లోరింగ్ మార్చుకోవడము, గోడలకు టైల్స్ వేసుకోవడము, ఈ డెకరేషన్ అంతా చేస్తారా? ఎందుకు చేయరు చెప్పండి? టెంపరీ, ఏదో ఒక రోజు ఖాళీ చేయాలా? మరి మనం ఏం చేస్తున్నామంటే, ఈ శరీరం అద్దె ఇల్లు, దీన్ని డెకరేట్ చేసుకునే దానికే జీవితం అంతా గడిపేస్తూ ఉన్నాం. ఒకరోజు ఖాళీ చేయాలా? నేను ఖాళీ చేయనండి అని చెప్పి మొండికేసుకొని కూర్చుంటే ఏం చేస్తాడు యజమాని? ఇంటి యజమాని రౌడీల్ని పంపిస్తాడు ఖాళీ చేయడానికి. ఆ రౌడీలు ఎవరో తెలుసా? యమకింకర్లు. వచ్చి ఖాళీ చేయించేస్తారు. వాడు ఎటువంటి వాడైనా, ఎంత పెద్ద హీరో అయినా నో ప్రాబ్లం, వాళ్ళని మించిన హీరో లేరు. లాగి బయటపడేస్తారు. సో అటువంటప్పుడు ఎవడైనా అద్దె ఇంటిలో కూర్చొని దాన్ని అలంకరించుకుంటూ ఉంటే వాడిని కూడా ఏమంటారు? మనం ఎన్నిసార్లు పిచ్చోళ్ళం అవుతున్నాం కదా. ఒకసారి కాదు, నేనెవరంటే తెలీదు, అప్పుడు పిచ్చోళ్ళం. మళ్ళీ అద్దె ఇంట్లో కూర్చొని అలంకరణ చేసుకుంటూ ఉన్నాం, అప్పుడు ఒక పిచ్చోళ్ళం. సో ఈ యొక్క భగవద్గీత జ్ఞానం అన్నటువంటిది 5 విషయాల గురించి మనకు స్పష్టంగా అవగాహన కల్పిస్తుంది. ఏమిటి ఆ 5 విషయాలు అంటే? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 విషయాలు. ఏ 5 విషయాల గురించి చెప్తుంది భగవద్గీత? కొంచెం పెద్దగా చెప్పండి అందరూ. వినిపిస్తుందంటే మామిడి పండ్లు భోజనము తినాలా, అక్కడ చాలా ఉన్నాయి స్వామి ముందు, అట్లా వినిపించింది. ఏంటో ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ, ఈ 5 అంశాల గురించి భగవద్గీత తెలియపరుస్తుంది. నేనెవరు? తర్వాత చూడండి, వేదం కూడా చెప్తుంది. వేదం ఏం చెప్తుంది అంటే, మనుష్య జన్మ ఎత్తిన తర్వాత పరమ సత్యాన్ని తెలుసుకునే దాని కోసం ఈ విలువైన మనుష్య జన్మను వినియోగించాలా. అందుకని వేదం ఏం చెప్తుంది?
కేవలం మనుష్య జన్మలో మాత్రమే ప్రశ్నించగలం. ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక తెలిసినప్పటి నుంచి, మాటలు వచ్చినప్పటి నుంచి ఇంకా పిల్లలు ప్రశ్నల వర్షమే. అవునా కాదా? చాలా మంది పిల్లలతో అంటారనమాట, అమ్మా వీడు అడిగే ప్రశ్నలు యాగలేక చేస్తున్నాం, వాడు అన్నిటికీ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అని చెప్పి అంటారు. ప్రభుపాదుల వారిని వాళ్ళ నాన్నగారు మార్కెట్లో తీసుకెళ్తా ఉన్నారంట. ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉండింది. అప్పుడు ప్రభుపాదుల వారు అడిగారు, ఏంటది అన్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి గారు చెప్పారు, ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్ళయింది అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళ తండ్రిని అడిగారంట, మీకు పెళ్ళయిందా అన్నాడు. ఆయనకు పెళ్లి కాకపోతే ఈయన పుట్టారా అంటే ప్రశ్నించడం. మనుష్య జన్మలో మాత్రమే మనం ప్రశ్నించగలం. అయితే ఏం ప్రశ్నించాలా? పక్కింట్లో అత్తాగోడల గొడవ ఏంటని ప్రశ్నించాలా? లేకపోతే అన్నదమ్ముల కొట్లాట ఏంటని ప్రశ్నించాలా? ఏం ప్రశ్నించాలో కూడా వేదం చెప్తుంది. ఏం ప్రశ్నించాలా అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం గురించి ప్రశ్నించాలా. ఆ పరమ సత్యం ఏంటి? నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ దుఃఖాలేంటి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి శాశ్వతంగా బయటపడేటువంటి మార్గం ఏదన్నా ఉందా? ఇవి మనం ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలు. ఈ ప్రాపంచికమైనది ప్రశ్నించి ఉపయోగం లేదు. కర్మలు అంటించుకోవడం తప్పిస్తే ఇంకేం లేదు. వాళ్ళ ఇంట్లో కథలు, వీళ్ళ ఇంట్లో కథలు, దాన్ని ఏమన్నారంటే గ్రామ్య కథ అన్నారు. గ్రామంలో జరిగే కథలు, అత్త కోడల గొడవలు, అది ఇది. వీటి వల్ల ఉపయోగం లేదు. వాటి వల్ల కర్మను కూడా పెంపొందించుకుంటాం, అది వేరే ఉంది. మళ్ళా కర్మలు 5 మంది పంచుకోవాలంట. చేసినోడు, చూసినోడు, మాట్లాడినోడు, విన్నోడు, ఆ పాపాన్ని క్యారీ చేసేవాడు 5 మంది పంచుకోవాలంట. ఎవడో చేశాడు, 4 చిలబుట్టి వాడి గురించి మాట్లాడుకునే కర్మ మనం పెంచుకోవాలి. వాడెవడో పాపం చేస్తే దాని గురించి మనం మాట్లాడి అవసరమా చెప్పండి? అవసరం లేదు కదా దాని గురించి. అందుకనే ఒక రాజుకి చర్మరోగం ఉండిందంట. ఆయన ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, గురువుగారు ఈ చర్మరోగం పోవట్లేదండి, ఏం చేయాలా అన్న. అయ్యా, అనాథలకి ఆశ్రమం కట్టు, వితంతువులకు కూడా ఆశ్రమం కట్టు, వాళ్ళని బాగా చూసుకో అని చెప్పాడంట గురువుగారు. రాజుగారు కదా, ఏమైనా చేయగలరు. అనాథలకి ఆశ్రమం కట్టారు, వితంతువులకు ఆశ్రమం కట్టి వాళ్ళని చూసుకుంటున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఏమ్మాయి రాజుగారు అనాథలకు ఆశ్రమం ఎందుకు కట్టారో తెలుసా? అసలు వాళ్ళందరూ ఆయన పిల్లలే. ఏమ్మాయి ఆ వితంతువులను ఎందుకు చూసుకుంటున్నాడో తెలుసా? ఏదో అది. కొన్ని రోజులకి రాజుగారికి చర్మరోగం పోయిందంట. గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఇట్లాగే మామిడి పండ్ల సీజను, ఒక పెద్ద పుట్ట నిండి గురువుగారికి మామిడి పళ్ళు తీసుకొని వెళ్ళి ఇచ్చి, గురువుగారు మీ సలహా పాటించాను, నా చర్మరోగం పోయింది అన్నాడు. నాకు తెలుసుకోవాలని ఉంది గురువుగారు, ఎట్లా చర్మరోగం పోయిందో అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారంట, నువ్వు ఆశ్రమాలు కట్టావు కదా, ఆ చుట్టుపక్కల ఇళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేసినా నాయన రాజుగారు అని చెప్పాడంట. ఈ రాజుగారు వెళ్ళి ఆ అనాథల ఆశ్రమం, వితంతువుల ఆశ్రమం కట్టాడు కదా, ఆ చుట్టుపక్కల ఇళ్ళని కొంచెం పరిశీలించాడు. ప్రతి ఒక్కడు కూడా గడప గుమ్మంలో కూర్చొని గీరుకుంటున్నారు. అంటే రాజుగారిని అనవసరంగా మాటలు అన్నదానికి రాజుగారికి ఉండే చర్మరోగం కాస్త వాళ్ళందరికీ వెళ్ళిపోయింది అనమాట. ఎవరి గురించైనా కాలక్షేపం కావాలా అంటే జాగ్రత్తగా ఉండండి. వద్దు, మనకు దేనికి వచ్చింది. లేదు, కొంచెం చర్మం తిక్కుగా ఉంది గురువుగారు, కొంచెం గీరుకోవాలనుకుంటే మీ ఇష్టం, మీ ఇష్టం. సో అందువల్ల వేదం ఏం చెప్తుంది అంటే, పిచ్చి పిచ్చి ప్రశ్నలు కాదయ్యా ప్రశ్నించాల్సింది, అసలు సత్యమేంటో. ఇప్పుడు ఎవడన్నా
మంటలు మండుతూ ఉన్న ఇంట్లో కూర్చొని ఉన్నాడు. వాడు ఏం చేయాలండి? ద్వారం ఎక్కడుందో అని చెప్పి తెరుచుకొని బయటపడడానికి ప్రయత్నం చేయాలి, అంతేనా? అట కాకుండా దీన్ని పెట్రోల్తో తగలబెట్టుంటారా, కిరసనాయిలు పోసుంటారా, లైటరా, అగ్గి పుల్ల, ఈ లోపల నువ్వు మసి బొగ్గు అయిపోతావురా నాయన, బయటపడాలి అర్జెంటుగా. ఈ డిస్కషన్ బయటకు వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు అసలు ఏంటి కారణం అని. ఈ ఇల్లు కూడా తగలబడిపోతా ఉంది తొందరలో. ఆ ఇల్లు తగలబడపోయే లోపల, కట్టె కాలే లోపల జీవిత పరమార్థం ఏంటో తెలుసుకొని, నా గమ్యం ఏంటో తెలుసుకొని అది చేరుకునే దానికి ప్రయత్నం చేయడానికే ఈ విలువైన మనుష్య జీవితం ఉద్దేశింపబడింది అని చెప్పి సకల శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. ఈ ఇల్లు తగలబడబోయే లోపు, ఈ శరీరం ఈ కట్టె కాలే లోపు ఈ విలువైన మనుష్య జీవితంలో అతాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు, భగవంతుడెవరు, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏదన్నా ఉందా తెలుసుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం గడపాలి. నేను ఎవరు అంటే ఆత్మస్వరూపుణ్ణి, భగవంతుని యొక్క అంశని. భగవంతుడు గీతలో చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడా నా యొక్క అంశలు, శాశ్వతులు. శాశ్వతులు. శరీరం అనేది అశాశ్వతం, ఆత్మ శాశ్వతం.